చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పోలీసులు అప్పలరాజు రాజకీయంగా తనని వ్యక్తిత్వ హననం చేయడానికి ఒక బీసీ యాదవ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని రాజకీయాల్లో అతన్ని ఇంకెదగనివ్వకుండా చేయడానికి మీరే ట్విస్ట్ చేశారు అనేది ఆయన చేసిన ప్రధానమైన ఆరోపణ. అంతేకాదు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన యాక్సిడెంట్లోనూ ఇలాగే ప్రవర్తించారా అని కూడా అడిగారు. ఋషి అన్న, ఇప్పుడు గౌతమ్ అన్న యొక్క ఆవేదన వారు ఏం చెప్పారో వారికి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే శాంతి భద్రతలు విఘాతం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే, అది మా పార్టీ వాళ్ళైనా సరే వేరే పార్టీ వాళ్ళైనా సరే లేదా సాధారణ ప్రజల్లో ఎవరైనా సరే, ప్రజలకు కానీ శాంతి భద్రత విఘాతం కలిగిస్తే ఉక్కు పాదంతో తొక్కబడతారు. ఇప్పుడు ఈ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అతను ప్రతి పరామర్శ యాత్రకి పర్మిషన్ పెట్టుకొని అతను ఒక పెద్ద మనిషిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా అతను హోదా మర్చిపోయి అతను చేస్తున్నాడు చిల్లర రాజకీయాలు. ప్రజాస్వామ్యంలో ప్రతివాడికి కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కుల ప్రకారం అవకాశం ఇస్తారు. కానీ వాళ్ళని ప్రజల్లో ఎంత చులకనగా చేసుకుంటున్నారు. అట్లా కాదు. గౌతమ్ గారు అడిగింది ఏంటంటే అవే నిబంధనలు ఆంక్షలు ఒక సిటిజన్ గా ఇప్పుడు గౌతమ్ గారే బ్రేక్ చేశారనుకోండి, వాటిని బ్రీచ్ చేశారనుకోండి, ఆయన ఇంకోసారి బయటికి వెళ్ళినవరుగా. అలాంటిది మరి జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు చేసినా కూడా ఎందుకు అనుమతులు ఇస్తున్నారు? పోలీసుల మీద దాడులు చేసినా కూడా ఎందుకు అనుమతులు ఇస్తున్నారు? వాళ్ళని బూతులు తిట్టినా ఎందుకు అనుమతులు ఇస్తున్నారు అని ఆయన ప్రశ్న. లేదన్న, అన్నిటి మీద చర్యలు ఉంటాయి, అన్నిటి మీద చర్యలు ఉంటాయి. నిన్న జరిగిన ఏమేమి సంఘటనలు జరిగినాయో వాటికి ఎవరెవరు కారకులో వాళ్ళందరికీ చట్టబద్ధంగా వాళ్ళు కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, అది జరిగిద్ది. ఇప్పుడు అప్పలరాజు గారి దగ్గర విషయం మీరు మాట్లాడారు. అప్పలరాజు గారి దగ్గరని పరామర్శ చేయడానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆయనకే ఇష్టం లేదు అప్పలరాజు గారికి పరామర్శించడం. దీనికి కారణం మీకు చెప్తా. ఏమండి, ఇతను 3 నుంచి 4 వరకు టైం ఇస్తే ఇతను వెళ్లకుండా ఇతను బొత్సత్తిబాబు గారికి, అలాగే నర్తు రామారావు గారు ఎమ్మెల్సీ గారు, శ్రీదేవి గారు చూసి ఇతని దగ్గర నుంచి ఫోన్ వస్తేనే నేను రాను, మీరు వెళ్ళి పరామర్శించి వచ్చేయండి అంటే వాళ్ళు 4:15కి వెళ్ళి 4:45కి బయటకు వచ్చారు. ఏమండి, ఇతను వచ్చేవాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు వెళ్తారు లోపలికి? ఇతను చెప్తేనే. అంటే సిదిరి అప్పలరాజు గారిని పరామర్శించడం దానికన్నా ఇతని రాజకీయాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఈ యొక్క రోడ్ షో ఇంపార్టెంట్. ఇతను రాజకీయాలు పనికిరాడు. ముఖ్యంగా అక్కడికి వెళ్ళి ఏం చెప్తారు ఆయన, మా దానయ్య గారు చనిపోయారు, వారు యాదవ్ సామాజిక వర్గం, అలాగే అప్పలరాజు గారు మత్స్య గారు సామాజిక వర్గం, మేము ఆయన ఏదో చనిపోతే 45 ఏళ్ళకే వయసు అయిపోయిందని ఇందాక మా బాబ్జీ అన్న చెప్పారు, మీరు కూడా చెప్పారు. 45 ఏళ్ళకి వయసు అయిపోవటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి 53 ఏళ్ళు వచ్చింది, ఆయన రాజకీయాల నుంచి రిటైర్డ్ అయిపోతాడు, ఇటు వయసు అయిపోయింది, కుర్రోడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. అరే, జరిగింది తప్పు. అక్కడ ఇన్సిడెంట్ అయినప్పటికీ సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ నాన్నకు తెలియపరిస్తే, అరే నాన్న నువ్వు చేసింది తెలుసో తెలుగో తప్పు అయిపోయింది, ఎమ్మటే అంబులెన్స్ పిలిపించు, నేను వస్తున్నానని తండ్రి కొడుకుల దగ్గరుండి నువ్వు మంత్రి చేసి. నిన్న మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారుగా అతను అంబులెన్స్ కి ఫోన్ చేశాడు, సిపిఆర్ కూడా చేశాడు అని. అవన్నీ అబద్ధాలన్నా. ఇప్పుడు అవన్నీ అబద్ధాలు ఆయన చెప్తున్నారు. దగ్గరుండి మీరు తీసుకుని వెళ్ళి అతను ట్రీట్మెంట్ ఇచ్చి దగ్గరుండి ఆ బాధ్యత తీసుకొని ఒక బాధ్యత గల పౌరుడిగా నువ్వు అక్కడ ఉండాలి. అదేం చేయకుండా మీ అబ్బాయిని కాపాడటం కోసం నీ అనుచరుడి యొక్క కొడుకుని, సిద్ధార్థ అనే కుర్రోడిని, వాడి జీవితం పాటు చేస్తూ ఎంతమంది జీవితాలు పాటు చేస్తారు? ఎన్నో మా సాక్ష్యాలు తారుమారు చేస్తూ ఏదో పనులు చేస్తూ అక్కడికి వెళ్ళి కుల మతాల గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? యాదవ్ సామాజిక వర్గం, మా యాదవ్ సామాజిక వర్గం నుంచి విశాఖపట్నంలో మేయర్గా ఇచ్చిన వాళ్ళు, మొట్టమొదటి మేయర్ అంట. ఆయనకి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి మా బాబ్జీ అన్న ఈ ప్రాంతమే. ఏమండి, యాదవ్ సామాజిక వర్గంలో రాజాన రమణి గారు బీసీ వర్గాలకి హక్కును చేసుకొని రాజ్యాధికారం ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. కాదన్నా ఈశ్వరపు వాసుదేవరావు గారు మొట్టమొదటి ఎమ్మెల్యే. తర్వాత ఎవరండి? రాజాన రమణి టీడీపీ ఎమ్మెల్యే, పల్లా సింహాచలం గారు టీడీపీ ఎమ్మెల్యే, పిన్నింటి వరలక్ష్మి గారు టీడీపీ ఎమ్మెల్యే, పల్లా సీని గారు టీడీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు. అలాగే మా సోదరుడు వంశీకృష్ణ విశాఖపట్నం సిటీలో 2 యాదవ్ సోదరులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
అలాగే మత్స్యకారులో మీరు సిద్దిరప్పరాజు గారి గురించి చెప్తున్నారు. మీకన్నా ముందలే వాసుపల్లి గణేష్ కుమార్కి చంద్రబాబు నాయుడు గారు 2009లో టికెట్ ఇస్తే ఆయన ఓడిపోయినా సరే 2014లో అవకాశం ఇచ్చారు, ఆయన గెలిచాడు. 2019లో అవకాశం ఇచ్చారు, ఆయన గెలిచాడు. 2 సార్లు ఆయన ఎలక్షన్ కి నేనే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, నేనే టీడీపీ తరఫున ఇన్ఛార్జ్. ఏమండి, బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి హక్కును చేర్చుకొని రాజ్యాధికారం ఇచ్చి ఈ యొక్క సమాజంలో గౌరవం ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు సబ్జెక్ట్ తెలీదు, విషయాలు తెలీదు, ఏదో మీ పక్కన వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు ఏదో చెప్తే చెప్తారు. మీ వాళ్ళు చేసిన తప్పుని తప్పుగా చెప్పండి. మా నాయకుడు అలా ఊరుకోడు. మేము ఎవరైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేశావు, నీ మీద చర్యలు తీసుకుంటా అంటారు. అది కాకుండా నువ్వు వెళ్ళి ఆ కుర్రోడిని, యాక్సిడెంట్ చేసిన కుర్రోడిని పక్కన నుంచోబెట్టి తప్పు చేసిన అతను సమర్థిస్తున్నాడంటే ఆ కుర్రోడికి ఆ వయసులో మనసులో ఎలాంటి బీజాలు నాడుతున్నావు? ఒక క్రిమినల్ గా తయారు చేస్తావా? ఆయన అదే కదా, ఆయన ఎందుకు ఓపెన్ గానే ఆ యువ విభాగం మీటింగ్ లో చెప్పాడు కదా, మీరేం భయపడకండి, కేసులకు భయపడద్దు, జైళ్ళకు భయపడకండి, నేను వచ్చాక చూసుకుంటానని. ఓ పని చేయండి, వాళ్ళంతా ఎందుకండి? కాదన్నా, ఎవరి కుటుంబాలని నాశనం చేస్తావు? మీ కుటుంబాలు అయితే మాత్రం లండన్ లో చదువుకోవాలా? లేకపోతే మీ చుట్టాల పిల్లలు మాత్రం బెంగళూరులో, మెడ్రాస్ లో, హైదరాబాద్ లో హాయిగా ఎంజాయ్ చేయాలా? వాళ్ళందరినీ పిలిచిన రోడ్డు మీద తిప్పు, వాళ్ళు కేసులు పెట్టించుకోమను, వాళ్ళని ఇబ్బంది పెట్టమను. వీళ్ళందరూ కార్యకర్తలు. నేను కార్యకర్త, ఏ పార్టీకైనా కార్యకర్తే. ఎవరైనా బాబ్జీ గారు, ఇందాక మీరు ఏదో చెప్పబోయారు గౌతమ్ గారు అన్నదానికి ఒకటి. రెండోది మానవత్వం, రాక్షసత్వం అని